హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మాకు చాలా అంటే చాలా స్పెషల్ డే అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ అలాగే దేవుడి ఆశీస్సులు కూడా మా కార్తీక్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇవాళ వచ్చేసి వాడి బర్త్డే అండి. వాడి ప్రతి బర్త్డేకి కూడా మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే గ్యారంటీగా తీసుకెళ్తాము. ఎందుకంటే పిల్లలు లేని వారికి నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా పుడతారండి. నాకైతే నమ్మకం ఉంది. నేను మా కార్తీక్ పుట్టేటప్పుడు ఏమైందంటే నేను గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు ఒక యాపిల్ పండుకి పూజ చేసి ఇచ్చారు. నిజంగా మీరు నమ్మకపోవచ్చు, నేను కూడా నమ్మను ఇలాంటివి, కానీ నమ్మాలి. యాపిల్ ఎవరిని తినొద్దని చెప్పారు, నన్ను మాత్రమే తినమని చెప్పారు. అలానే చేశాను. తిన్న వెంటనే కొద్ది రోజుల్లో నాకు ప్రెగ్నెన్సీ అయితే వచ్చిందే కాకుండా ఇక నాకు కలలో వచ్చాయండి. నిజంగా అన్ని పాములు పడగలు విప్పినట్టు మరీ వచ్చేసేదనమాట. అంత మంచి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నిజంగా ఎప్పుడు నేను మర్చిపోలేను. ఇక మా చిన్నోడు బర్త్డే ఎలా జరిగిందో మీ అందరితో షేర్ చేసుకుంటాను. తిను వచ్చేసి మా చిన్న ఆడపడుచు అనమాట. ఇక డెకరేషన్ అయితే నేనే చేశానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. ఓన్గా నాకు నేనే చేశాను. ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట వెనకాలవన్నీ కూడా. ఇక ఇది వచ్చేసి కార్తిక్ వాళ్ళ పెద్దమ్మ కొన్న జీపు మా చిన్నోడికి గిఫ్ట్. ముందు బర్త్డే కొనాలి, వాడికి సర్ప్రైజ్ ఇద్దామని అయితే అనుకున్నారు. కానీ ఏం జరిగిందంటే లోపల రూమ్లో పెట్టి డెకరేట్ చేసే టైంలో మధ్యలో వెళ్ళిపోయాడు అనమాట. ఎంత ఆపినా సరే ఆగలేదు. ఇక చేసేది ఏం లేదు అని చెప్పేసి వాడిని అయితే లోపలికి తీసుకెళ్ళిపోయారనమాట. వాడు ఏంటో ఒక్కసారిగా మా అక్కని పట్టుకుని థ్యాంక్ యూ మమ్మీ అని గట్టిగా హగ్ చేసుకున్నాడు. అదైతే ఇంక పిచ్చ నవ్వుకుంది. భలే హ్యాపీ అన్నమాట అందరూ కూడా. అదే ఇంకా షాక్ అన్నమాట. మా అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా జీప్ తెచ్చినప్పటి నుంచి ఎప్పుడు డ్రైవ్ చేద్దామా అని, కిందకి దింపమని, బయటికి తీసుకెళ్ళమని ఓకే గోల. వాళ్ళ డాడీ అయితే కిందకి దింపాడు. ఇక చూడండి వాడి ఆనందం. కానీ ఒక్కటి ఇందులో స్పెషల్ అండి, మా కార్తిక్ బర్త్డే అయితే ప్రతిదీ సెలబ్రేట్ చేసుకుంది మాత్రం మా అశ్వికానే అన్నమాట. అది మాకు ముందే తెలుసు. ఎలా తెలుసు అంటారా? పాపం వాడు చిన్నప్పటి నుంచి ఏది కొనుక్కున్నా సరే ఫస్ట్ ముందుగా వాడేదైతే ఇదేనండి. పాల డబ్బా నుంచి వాడి డ్రెస్ వరకు కూడా దాని గౌన్లు వద్దంటది. వాడి డ్రెస్సులు ప్యాంటు షర్ట్ వేసేయమంటది అనమాట. పాపం ఏమీ అనండి మా వాడు. అన్న చెల్లెలు బాండింగ్ అంటే ఇలానే ఉంటుందేమో. పెద్ద ఎదిగిన తర్వాత కూడా వాళ్ళ చెల్లిని అంత బాగా చూసుకుంటాడు వాడు. అందుకు హ్యాపీ, ఏమీ అనట్లేదు. ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తే ఒక్కొక్కటి పడేస్తాడు. ఇక మా అక్క వాళ్ళు అసలు నేను జీపు ఎందుకు, ఏ సైకిల్ లాంటిదో కొనేయండి అనేసి అన్నాను. కానీ ఏంటంటే వాళ్ళకి అంత ఇష్టం మా ఓడంటే. ఈ సిచ్యువేషన్లో ఎందుకే, డబ్బులు లేవు కదా అనేసి అంటే, నాకు వాడి హ్యాపీనెస్ కావాలి అనేసి వాడు పుట్టినప్పటి నుంచి కూడా ప్రతిదీ అదే కొందండి. పాల డబ్బా ఏంటి, వాకర్ ఏంటి, నెక్స్ట్ బొమ్మలేంటి చూపిస్తానండి. ఎన్ని బొమ్మలు కొందో వాడికి. ప్రతిదీ నేనే, అదొక్కటే చెప్పుద్ది. నేను చిన్నప్పుడు ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి అన్నా సరే మా నాన్న ఏంటంటే కొంచెం అదో రకమైన మెంటాలిటీ. నాకు చెప్పొచ్చు చెప్పకూడదో కూడా తెలియదు, కానీ చెప్పేస్తాను. మా నాన్న కొంచెం డ్రింక్ చేస్తాడనమాట. దాని మీద మేము ఏం అడిగినా సరే అంత తనకి ఎక్కేది కాదు. ఎప్పుడు అర్థం చేసుకుంటాడో తెలియదు. ఇప్పటికీ కూడా మేమంటే అర్థం కావట్లేదు. అది వేరే విషయానండి. ఇక అంటది, ఒక్కటే అంటది ఎప్పుడు కూడా, మనకు ఎలానో ఏమీ కొనుక్కోలేదే, వాళ్ళు అడిగిందైనా సరే నేను కొనేస్తాను అనేసి అంటది. అక్కకి ఇంకా పిల్లలు అయితే పుట్టలేదు. అందుకే దానికైతే ఎంత ఇష్టం అంటే చెప్పలేనమాట. అంత గ్రాండ్గా చేసింది బర్త్డే. ప్రతి బర్త్డే కూడా అదే చేసిందండి. ఈ ఒక్క బర్త్డే కాదు. ఇప్పుడు వచ్చేసి వాడికి 4 వెళ్ళి 5 వచ్చాయి అన్నమాట. ఇక బర్త్డేలో ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఏంటి దేనికదే క్యాండిల్ రివర్స్లో పెట్టేశాను. స్ప్రే కొట్టడం మర్చిపోయాను. పైన బెలూన్స్ పగలగొట్టడం మర్చిపోయాము. అన్నీ మర్చిపోయామండి. అయ్యో ఇది మర్చిపోయాం, ఇది అనుకుంటా చూసాము. ఆ పైన బెలూన్స్ అయితే నెక్స్ట్ డే చూసాను అనమాట. వాడేంటో ప్రతి బర్త్డే కూడా బాగా జరిగిందండి. మా పాపది కూడా ఏదో నార్మల్గా చేశాను ఏంటో, దానికి నాకులా ఏది అవ్వదు. కానీ మా కార్తిక్ గడికి అన్నీ జరిగిపోతున్నాయి దేవుడి దయ వల్ల. మా అశ్వి తల్లికి కూడా నేను ఎక్కడ లోడ్ చేయను. తినొచ్చేసి మా ఆడబడుచు అనమాట, మా చిన్న ఆడబడుచు.
ఇక లాస్ట్లో ఇలా అయితే పిక్స్ అయితే తీసుకున్నామన్నమాట. చూసారా మొత్తం పెత్తనం అంటారు కదా, మొత్తం అదే రాజ్యం అంతా మహర్షి తల్లిదే. ఇక నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే చిన్న సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేస్తారని, ఇంకా మీ ప్రోత్సాహంతో నన్ను ముందుకు తీసుకెళ్తారని, ఇంకా మీతో చాలా అంటే చాలా 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 షేర్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, బాయ్. చిన్నారి చందమామ మా ఇంట పుట్టాడమ్మా, అందానికే అందమవ్వగా. కోదండ రాముడు ఇల్ల మా ఇంట వరమయ్యేలా వచ్చాడు పసివానిలా. నింగికే నిచ్చనై ఎదిగిపోవాలి రాజున్నమ్మా, ఆకాశం హద్దుగా గొప్పవాడై నిలవాలిరా. మీ నాన్న భుజములపై ఆటలు ఆడుతున్న తండ్రి, మీ అమ్మ ఆశలకు ఆయువు పోసైన తండ్రి. మీ నాన్న భుజములపై ఆటలు ఆడుతున్న తండ్రి, మీ అమ్మ ఆశలకు ఆయువు పోసైన తండ్రి.